బుచ్చిబాబు సార్ ఉమ్, చేసి నీ మీద బుచ్చిబాబు సార్. కానీ ఒక్క ఫోటో లేదు కదా నీకు ఇష్టమైనది? ఉమ్. ఏది? రామ్ చరణ్ సార్ తోటి ఆ, అది ఓకే. దిగాలి. ఉమ్, బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు కదా, ఉమ్, దిగాలి. ఉమ్. దావత్ మూవీ ఏంటిది? దావత్ ఉమ్, అది అది కూడా అదొక మూవీనే. అది ఫ్రెండ్షిప్. ఆహా. ఒకడు కుట్ర చేస్తాడు మా పైన. నీ మీద? మా ఫ్రెండ్షిప్ ని చూసి కుట్ర చేస్తాడు. ఆ, ఇట్లా మా ఫ్రెండ్ కొడతారు. అప్పుడు ఓకే. నా మేమందరం కొట్లాడుకుంటాం. ఆ, మట్టిలో పడి పడి కొట్లాడుకుంటాం. ఉహుం, ఓకే. కుస్తీలో ఇట్లా కొట్టుకుని ఆడుకుంటాం. ఎర్ర మందారం ఏంటిది? ఎర్ర మందారం అంటే రెడ్ హైబిస్కస్. ఏంటిది? రెడ్ హైబిస్కస్ అన్న. ఆహా, రెడ్ హైబిస్కస్ ఉంది. ఓకే. ముద్ద మందారం చేసినాను. ముద్ద మందారంలో చేసిన. సీరియల్ అన్నా? సీరియల్ అన్న, షార్ట్ ఫిలిం ఓటీటీ. ఓటీటీలో చేసావా? ఓకే. నీకు అన్ని తెలుసా? ఆదికేశవాలు ఏ క్యారెక్టర్ చేసినావు? ఆదికేశవాలు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గారు. ఎవరికి? ఆ? అంటే ఇంకంటే లేదు, ఎవ్వరికే లేదు. కానీ నీకు నువ్వే చేసినావు. ఒక మంచి పాటలు పాడరాదు? చిక్రీ సాంగ్ వచ్చా? ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో తిక్క దినేశాలో తిక్క, నా గుండెల్లో పోతా అందే ఒక్క, ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరకు సవారి చూసి ఏసం వేసి ఏసేకేలా చికిరి చికిరి సరిగెట్టే చేప, ముందు వెనక నుండే వారికి వేసకేలా చికిరి చికిరి నుండే సరిగెట్టే చేప. ఓకే. చికిరి చికిరి అంటే ఏంటిది? అంటే బుచ్చిబాబు సార్ వాళ్ళ ఊర్లో అంట చికిరి చికిరి అంటే చిక్కులు పడతాయా? చిక్కులే పడవన్నా. నువ్వే అంటే ఇట్లా గర్ల్స్ కి చెప్తారంట చికిరి చికిరి. నీకు అది కూడా తెలుసా? ఓకే. బాగా ఎదిగిపోయావు. సోషల్ మీడియాలో చూసినా అన్న. నీకు సోషల్ మీడియా కూడా తెలుసా? సోషల్ మీడియా అంటే ఏంటిది? ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్. మళ్ళీ సోషల్ అంటే సోషల్ సబ్జెక్ట్ అంటే సోషల్ యూఎస్ సబ్జెక్ట్. ఓకే. బుజ్జిబాబు సార్ చెప్పిరా నీకు చికిరి అంటే మా ఊర్లో అంటారు రా అని? సోషల్ మీడియాలో చూసిన. సోషల్ మీడియాలో చూసినావా చికిరి చికిరి అంటే? ఓకే ఓకే. నువ్వు అన్నావా ఎవరికైనా చికిరి అని? ఎవరికైనా పిలిచినావా మళ్ళీ నువ్వు? ఎప్పుడు పిలుస్తావు మళ్ళీ? నాకేం తెలుసు అన్న, పిలిచినప్పుడు పిలిచినప్పుడు పిలుస్తావు. ఓకే. ఎప్పుడు ఇక సాంగ్ అప్పుడు ఎక్కడ వెళ్ళలేదు? శృతి హాసన్ గారిని చూసావా? ఐటమ్ సాంగ్ చేయడానికి వచ్చింది చూడు. శృతి హాసన్ ముగ్గురు, జాన్వీ కపూర్, ఇది ఏదో అంటారు కదా, ఏదో సాంగ్ ముగ్గురు కలిసి చేస్తారు చూడు. ఇద్దరు ముగ్గురు కలిసి. ఏ సాంగ్ అది? అది ఒక సాంగ్ ఉంటా అన్న, ఇట్లా బ్యాట్ పడతారు, ఇట్లా పడతారు, ఇట్లా ఇస్తారు. కూర్చో, తర్వాత చేపిస్తాను నీకు ఇది. ఓకే. మేకప్ వేస్తారా నీకు? మేకప్ వేస్తారా? ఓకే ఓకే. నీకు ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు, ఫేవరెట్ హీరోయిన్ రష్మిక మందన్. ఓకేనా? పెళ్ళికి వెళ్ళినావా రష్మిక గారి పెళ్ళికి? ఏడో ఆ లొకేషన్ తెలియదు నాకు. పిలిచిరా నీకు పెళ్ళికి? అడుగు ఎందుకు పిలవలేదు రష్మికను విజయ్ దేవరకొండ అన్నాడు. అన్న పిలవకుండా ఏమైతా అన్న, అంటే అంత దూరాలు వెళ్ళాలి. ఇక్కడనే దగ్గరనే జరిగింది. అడుగు ఎందుకు పిలవలేదు? పిలుస్తుంది మళ్ళీ తర్వాత ఫంక్షన్ కి పిలుస్తా. ప్లీజ్ అక్క నాకు కూడా పిలువ అక్క, రష్మిక అక్క, విజయ్ దేవరకొండ అన్న ప్లీజ్ అన్న నాకు కూడా పిలువ అన్న. ఓకే. కలిసినావా? ఇప్పుడు చూసినావా విజయ్ దేవరకొండ గారిని? చూడలేదు. మూవీ చూసినావా? మూవీ అంటే మూవీ పేరు తెలియదు అని చూసిన, మా మమ్మీ డాడీ వాళ్ళు తీసుకెళ్ళారు. ఓకే. నువ్వు వెళ్ళావా ఒక్కడివి థియేటర్కి? నేను వెళ్ళాను, ఫ్యామిలీతో పాటే వెళ్తాను. నీకు ఫ్యామిలీ ఉందా? మా మమ్మీ, ఇంకా మా డాడీ, ఓకే, మా చెల్లి. ఓకే. మీరు అందరు కలిసి వెళ్తారు, సింగిల్కి వెళ్ళావు? ఓకే. నీ డ్రెస్ ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేస్తారు? మా మమ్మీ. ఓకే. పెద్ద అయినాక నువ్వు హీరో కావాలనుకుంటున్నావు. ఎలాంటి హీరో కావాలనుకుంటున్నావు? రామ్ చరణ్ లాంటి హీరో కావాలి. మళ్ళీ చాలా కష్టపడాలి కదా? కష్టపడతా. ఏం కష్టపడతావు? రామ్ చరణ్ సార్ లెక్క జిమ్ చేస్తా. ఇంకా జిమ్ ఒకటే సరిపోదుగా?
డాన్స్ డాన్స్ క్లాసెస్కి వెళ్తున్నావా? నేర్పిస్తారా డాన్స్ నీకు? ఏ సాంగ్ మీద బాగా నేర్చుకుంటున్నావు? ఇప్పుడు ఇది వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. వైబ్ ఉందా? వైబ్ అంటే ఏంటిది? సోషల్ మీడియాలో చూసినావా? వైబ్ అంటే ఏంటిది? చిక్రీ అంటే చూసినావు కానీ ఒక పాట పాడు. వైబ్ ఉంది బే. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే, నీలోని గ్లోబే వైబ్ ఉందిలే, ఆహా వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే, నీ గ్లోబ్ చూసే వైబ్ ఉందిలే, ఆహా. ఓకే, నువ్వు పాట పాడుతున్నా పడుకుంటున్నావు కదా? పడుకుంటున్నాయి. ఓన్లీ నోరే మాట్లాడుతుంది ఇది. ఈ చెంపలేంది ఐపిల్ పండు లాగా ఉన్నాయి. ఏం తింటావు బాగా నువ్వు? ఫేవరెట్ డిష్ ఏంటిది నీది? చికెన్, ఇంకొకటి ఫిష్. ఫిష్ తింటావా నువ్వు? కడుపులో ఎగురుతావు కదా ఫిష్ తింటే? ఎగరవా? కోస్తే ఎందుకు ఎగురుతాయి అన్నా? అవునా, కోస్తారా ఫిష్ ని? నాకు తెలియదు. కోసి తింటారా ఫిష్? ఓకే. చికెన్ తింటారా? నాకు తెలియదు. ఓకే, సూపర్, తింటావు నువ్వు అన్ని. మళ్ళీ సూట్లో పెడతారా నీకు ఇవన్నీ? ఇంకొకటి మటన్. ఓకే, మటన్ కూడా తింటాను అనమాట. దేన్ని వదలవు? అవి మూడే నాకు ఇష్టం అన్న. ఉన్నాయి 3, మళ్ళీ ఇంకేముంటాయి? ఇంకొకటి ఫ్రాన్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి తినవా? అవి తింటా. ఓకే, మంచి. నీకు ఫేవరెట్ మూవీ ఏది? నాకు ఫేవరెట్ మూవీ అంటే పెద్ది. ఓకే, పెద్ద రిలీజ్ కాకముందు ఎట్లా ఫీల్ అయినావు? ఇంకా ఎప్పుడు రిలీజ్ అయితే చూసినావా? కొంచెం లేట్ అయింది కదా? కొంచెం లేట్ అయింది. డేట్ ఏప్రిల్ 26th అన్నారు, మార్చ్ 26th అన్నారు, ఏమేమో చేసిర్రు. లాస్ట్ కి రిలీజ్ చేసిర్రు. అవును, హిందీలో చూసుకున్నావు తెలుగులో చూసుకున్నావు నీ మూవీ? తెలుగు. ఇంకా వేరే భాషలో చూసుకోలేదా? నీ భాష ఎవరు డబ్బింగ్ చెప్పిరో చూసుకోలేదా? తెలుగు ఒకటే చెప్పినావు కదా నువ్వు డబ్బింగ్? మళ్ళీ అన్ని ఛానల్స్ నువ్వు పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు కదా, అందరికి తెలుసు. ఇప్పుడు నువ్వు హిందీలో అవకాశాలు వస్తే పోతావా? పోతా. మరాఠీలో అంటే మరాఠీ నాకు తెలియదు. తమిళ్లో కూడా పోతా. తమిళ్ కూడా తెలియదు. నేను ఇప్పుడు అన్ని అలవాటు చేసుకోవాలి. నా పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు కదా ఇప్పుడు. ఓకే, మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాలో నీకు? వస్తున్నాయి. ఏమంటున్నారు? మాకు కూడా ఉంటే చెప్పొచ్చు కదరా ఇట్లా. మా మమ్మీకి కూడా ఫుల్ మంది అడుగుతారు. పెద్ద మూవీ తర్వాత నేను ఫేమస్ అయిపోయినా కదా, ఇక మా మమ్మీకి అందరు అడుగుతుండ్రు, మీ బాబుతో పాటు ఇట్లా ఏమైనా ఆడిషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా, ఏమైనా మూవీస్ ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్తుర్రు. ఓకే 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 అంటారు కదా. కానీ కష్టపడాలి. ఇంకా కష్టపడాలి. నైట్ షూట్ ఉంటే నైట్ షూట్ చేయాలి. ఇప్పుడు ఫౌజీ మూవీలో అన్ని నైట్ షూట్ ఉన్నాయి. 6 o'clock వరకు ఉంటుంది నైట్ షూట్. మార్నింగ్ 6 o'clock వరకు చేయాలి. ఓకే, అయిపోయిందా నీ పార్ట్? నీ యాక్టింగ్ పార్ట్ ఇంకా ఉందా? మళ్ళీ వెళ్ళాలా? 45 ఇంకా 37 days ఉన్నాయి. ఇంకా 37 days? పెద్ద క్యారెక్టర్ నీ దాంట్లో? ఏమో అన్న తెలియదు. ఏదో రమ్మంటూ చేయమంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.